అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఈ మాటలు చెప్పండి అందరూ. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. ఆమేన్. ఈ అద్భుతమైనటువంటి అపోస్తుల కార్యాల గ్రంథము 6వ అధ్యాయంలో మరి దేవుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఎన్నో, అసలు బైబిల్ అంతా శ్రేష్టమైన సంగతులు. అయితే ఈ 6వ అధ్యాయం ఈ అపోస్తుల కార్యాల రాత్రి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి సందర్భాలను బట్టి మరి కాలాన్ని బట్టి రోజు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారి భూమి మీద ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యుల్ని ఆయన సేవ, ఆయన సంఘము ఏర్పాట్లు అవన్నీ కూడా శిష్యులకు అప్పగించారు. ఈ శిష్యులు ప్రారంభంలో వాక్యము పేతురు ప్రకటించగా ఎంతమంది రక్షించబడ్డారు? బాప్టిస్మం 3,000 మంది పొందారు. రెండోసారి మళ్ళీ వాక్యం చెప్పేసరికి 5,000 మంది. మొత్తం 3,000 5,000 ఎంత అయ్యారు? 8,000 మంది సంఘం నిండిపోయారంటే ఎంత జనమై ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్తున్న సంఘానికి 2,000 మంది స్టార్టింగ్ ఉండేవారు. ఎంత పెద్ద మందిరమో 2,000 మంది. అలాంటిది 8,000 అంటే ఆది ప్రారంభంలో ఆది సంఘము 8,000 సంఖ్య 2 ప్రసంగాలకి. అయితే ఇక్కడ మనకి ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏంటంటే, అంశం ఏంటంటే, నియమించిన దానికి బద్దులై ఉండువారు. అలా చెప్పండి, నియమించు దానికి బద్దులై ఉండువారు. దేవుడు ఒక పనికి నియమించాడు శిష్యుల్ని నియమించినప్పుడు శిష్యులు కూడా ఏమని అంటున్నారంటే, మేము ఒకప్పుడైతే చూడండి అక్కడ ఒక వచనం అంటది ఏంటంటే, 2వ వచనం, అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఆ పంచిపెట్టు అనేది కింద ఉంది, పుట్టినోట్లో ఉన్న కింద చిన్న అక్షరాలు, బల్లల యొద్ద చేయుట అని ఉంది. పరిచర్య చేయుట, బల్లల యొద్ద పరిచర్య చేయుట ఉంది. ఇక్కడ అక్కడేముంది? ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. అంటే ఒకప్పుడు రొట్టెలు పంచారు, వీళ్ళు చేపలు పంచారు. ఇప్పుడేంటి పంచాలంటారు? బల్లల దగ్గర ఆహారం పంచే డ్యూటీ ఇప్పుడు మాది కాదు, కానీ అది యుక్తం కాదు. కానీ ఇప్పుడు మా పని ఏంటి? ఇప్పుడు రొట్టెలు పంచే పని అయిపోయింది, చేపలు పంచే పని అయిపోయింది. ఇప్పుడు మా పని ఏంటి? బల్లల దగ్గర ఆహారం కాదు, కానీ బల్లల దగ్గర వాక్యము పంచాలి. ఆమేన్. బల్లల దగ్గర ఇప్పుడు మనం ఏంటంటే వాక్యం దగ్గరికి వచ్చామన్నమాట. ఈ రాత్రి ఏంటంటే మనం అందరం కూడా నిజంగా ఈ వాక్యం అనే బల్ల దగ్గరికి వచ్చాం, ఈ పరిశుద్ధాత్మ అనే బల్ల దగ్గరికి వచ్చాం, దేవుని సహవాసం అనే బల్ల దగ్గరికి వచ్చాం,
ఈ బలల మీద ఇప్పుడు రొట్టెలు లేవు కానీ, ఈ బలల మీద చేపలు లేవు కానీ, ఈ బలల మీద ఏదేదో తిండి వస్తువులు లేవు కానీ, ఈ బలల మీద రాత్రి మనకి ఏటుందట, జీవం కలిగిన దేవుని వాక్యం ఉందన్నమాట. ఆమేన్. యోహాను సువార్తలో అంటారు కదా, ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య ఉన్నాడు. అంటే దేవుడు వాక్యముగా దిగి వచ్చాడు. ఆ వాక్యం ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ నమ్మకమైన పెద్దల్ని నియమించమన్నాడు. ఎంతమందినే? 12 మంది శిష్యులు. పెద్దలు ఎంతమంది? 7. చూడండి, ఇక్కడ 7లో ఆ పేర్లు కూడా రాశాడు అనమాట. 5వ వచనం అంతటా మీరు చదివినప్పుడు స్టెఫను, చాలే, అక్కడ వాళ్ళందరూ ఉన్నారు. స్టెఫన్ ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, ప్రొకోరు ఉన్నాడు, నికోనోరు ఉన్నాడు, తీమోను ఉన్నాడు, పర్మేనాసు ఉన్నాడు, యూదుల మత ప్రవేశుడును అంతియొకయు వాడను, నికోలాసు ఈ 7 ఉన్నారు. మొత్తం ఎంతమంది? 7 పెద్దలు. ఈ 7 పెద్దల్లో మొదట హతసాక్షి అయిపోయిన పెద్ద పేరు చెప్పగలరా ఎవరైనా? పౌలా? పట్టబడ్డారు. పెద్దలు అన్నాను నేను, పెద్దలు. స్టెఫను రాళ్లతో కొట్టబడి చనిపోయాడు. 2వ పెద్ద ఒక నపుంసకుడికి దారిలో వెళ్తూ బాప్తిస్మం ఇస్తారు. అతని పేరు ఏం పేరు? ఫిలిప్పు. అంటే వీళ్ళిద్దరూ పెద్దలు అనమాట. స్టెఫను, ఫిలిప్పు. ఈ మిగిలిన ఈ ప్రోకురేట్ అయ్యాడు, నికానోరు అయ్యాడు, తీమోను అయ్యాడు, పర్మేనాసు ఏమయ్యాడు, నికోలాసు. ఈ అంతియోకే వాడైనటువంటి నికోలా. వీళ్ళేరి ఈ 5 పరిస్థితి. తర్వాత మనకి అపోస్తల కార్యాలు అంతా నువ్వు చదువు, పత్రికలు చదువు, అక్కడ కనబడ్డరా? కానీ ఒకడు మాత్రము హతసాక్షి అయిపోయాడు, రాళ్ళతో పట్టు చంపబడ్డాడు. 2వ వాడు ఫిలిప్పు బాప్తీసాలు ఇవ్వడం కోసం, సువార్త ప్రకటించడం కోసం అద్భుతమైన సేవ చేశారు. మిగిలిన 5 మాత్రమో కనపడట్లే. ఈరోజు మన జీవితంలో ఈ రాత్రి అంశమేంటి? ఏం చెప్పిన అంశం? నియమించిన దానికి బద్దులయ్యుండుట. మనల్ని నియమించాడు. ఇప్పుడు దేనికి? ఇప్పుడు నన్ను నియమించాడు సేవకుడిగా, మనల్ని అందరినీ సేవకులుగా నియమించాడు. మనమంతా పరలోకంలో మనమంతా కూడా దేవుని యొక్క కుమారులు మనపడతాం. ఇంకా అక్కడ స్థాయిలు ఉండవు. అక్కడ ఈ చిన్న కుమారుడు, అలాంటి పెద్ద కుమారుడు, వీళ్ళు మధ్య కుమారుడు, వాడేమో ముందు పుట్టాడు, వీడు జ్యేష్ఠుడు, అవే ఉండదు. అందరము కూడా ఆయనకి ఒకేలా చూస్తారు అన్నమాట. ఆమేన్. అయితే ఇక్కడ 7 పెద్దల్లో 5 కనబడట్లేదు. 2 మాత్రమే. ఒక హతసాక్షి అయిపోయారు, ఒకరేమో అద్భుతంగా ముందుకెళ్ళారు. మన జీవితాల్లో నియమించిన దానికి మనము సిద్ధపడి ఉండాలి. మనము బల్లల దగ్గర భోజనాలు కాదు కానీ మన బల్లల దగ్గర దేవుడు వాక్యం అనే ఒలీవ మొక్కలుగా మనం ఉండాలి. ఒలీవ మొక్కలే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? ఒలీవ మొక్కలే ఎందుకు దర్శనం దేవుడు ఎంచుకున్నాడు? 128 కీర్తనలో నీ పిల్లలు భోజన బల్ల యొద్ద ఒలీవ మొక్కల వలె ఉందిరని ఎందుకన్నాడు? ఒలీవ చెట్టు ఎందుకన్నా? ద్రాక్ష చెట్టు వలె ఉందిరు అనొచ్చు కదా, జాంకాయల చెట్టు వలె ఉందిరు అనొచ్చు కదా, బత్తాయి పండు చెట్టు వలె ఉందిరు అనొచ్చు కదా. ఒలీవ చెట్టు వలె ఎందుకు అన్నాడు? ఎందుకు? ఆదికాండములో జలప్రలయం వచ్చినప్పుడు పావురము నోట ఖర్చుకొని వస్తుంది ఒలీవ చెట్టు యొక్క కొమ్మను. ఏ చెట్టు నిలబడ్డది అక్కడ? ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టు ఆకులు తెంపడానికి ఒక ఆకు తుంచి పావురమేమో మొదట కాకిని పంపించాడు. కాకేమో అడవులో ఎన్ని కాకిలు ఉన్నాయి? 2. అన్ని జతలుగా ఉన్నాయి కదా. ఒక కాకి ఉన్నప్పుడు రెండో కాకి అమ్మో నేను ఊరంతా తిరిగితే మరలా నా కాకి దగ్గర నేను వెళ్ళిపోవాలని కదా ఉండాలా? పావురం మాత్రం వదిలితే పావురం ఏంటి చేసింది? తిరిగి వచ్చిందా? అది కూడా ఊర్ల మీద తిరిగి ఉండిపోయిందా? వచ్చింది. అంటే కాకి స్వభావము అప్పటికే ఊర్లోనేముంది? చనిపోయినటువంటి కళేబరాలు మాంసం మొత్తం ఉంది. అంటే పడవ
అరారాతు పర్వతం మీద ఉంది. మంచి జల ప్రళయాలు ఆ యొక్క నీటిపైన అల్లాడుతూ ఉన్నటువంటి అద్భుతంగా వెళ్తే ఈలోపు చనిపోయిన దేశాల్లో అనేక మంది చనిపోయిన శవాల మీద కాకి వెళ్ళి వ్రాలింది. అనేక మాంసం కనబడుతున్నప్పుడు కాకిలకి మనము కూడా చూస్తాం రోడ్ల మీద ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు అయినా కాకులే ఎక్కువ ఉందో లేకపోతే రాబందు కాకులు. అయితే పావురం వెళ్తుందా, పావురమో అలా నీటి దగ్గరికి వెళ్ళదు. అంటే కాకి నా ఉద్దేశం ఏంటంటే పడవలో ఆల్రెడీ ఒక కాకి ఉంది, కానీ దాని స్నేహమైన అమ్మో నా భర్త కాయకో లేకపోతే భార్య కాయకో ఉంది కదా నేను వెళ్ళాలని దానికి ఉండాలా, అది వెళ్ళలేదు. పావురం రెండోసారి వదిలితే ఆ పావురం మాత్రము మొదట వెళ్ళినప్పుడు దానికి కాలు వాల్చడానికి స్థలం ఎక్కడా లేనందున వచ్చేసింది, అది వచ్చేసింది. రెండోసారి మరలా వదిలితే అది ఉదయం అంతా తిరిగింది సాయంత్రం అయ్యేసరికి మాత్రం అది వచ్చినప్పుడు నోట త్రుంచబడిన ఒలీవ కొమ్మ చిగురుతోనే ఆకుతోనే వచ్చింది. అంటే ఒలీవ ఆకు మాత్రమే, ఒలీవ లేకపోతే రెమ్మో లేకపోతే ఆకో మొత్తానికి ఒలీవ తెచ్చిందంటే అక్కడ ఏమి లేవు, అన్ని చెట్లు ఏటైపోయేవి, విరిగిపోయాయి. అంటే చెట్లు అంటే మీరు చెట్లుగా చూడకండి. యోహాను మత్తయి సువార్త 3:10 ఏమంటున్నాడు, ఫలించని ఇదిగో చెట్ల వేళ్ల కింద గొడ్డలే వంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి. అంటే అక్కడ చెట్లు దొరుకుతానంట, చెట్టుల్ని మనుషులతో పోల్చాడు. అంటే లోకంలో ఎన్నో చెట్లు లాంటి మనుషులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ధనవంతులు, డబ్బున్నోళ్ళు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరూ కూడా 40 రోజులు జలప్రళయానికి ఏమైపోయారు, చనిపోయారు, ఇరిగిపోయి మొక్కలైపోయి కొట్టుకెళ్ళిపోయారు. కానీ దేవుడి కొరకు మాత్రము ఎంత జలప్రళయం వచ్చినా 150 రోజులు నీరు భూమి మీద నిలవబడినా ఆ నీరు మట్టం తగ్గుతూ వచ్చినా ఒకే ఒక్క చెట్టు నిలబడ్డది, అది ఒలీవ చెట్టు అన్నమాట. అందుకే నీ పిల్లలు ఒలీవ చెట్టు వలె ఉందురు. హల్లెలూయా. ఈరోజు మనము నియమించబడిన వారిగా మనం సిద్ధపడి ఉంటే మనము కూడా దేవుడు ఒలీవ చెట్లుగా ఆయన బల్ల దగ్గర ఉంచుతాడనమాట. అందుకు ఒలీవ చెట్టు, ఒలీవ నూనె దాన్ని ఏమంటారు, చిన్నపిల్లలు కాపినప్పుడు ఆలివ్ ఆయిల్ అంటారు. ఎంత రేట్ అది, ఎంత బాటిల్ ఇడికి ఎవరో నీకు కాపడానికి ఆ నూనె, దర్శనం కూడా కాపాము ఆ నూనెతోనే. ఎంత చిన్న డబ్బా 100 ml 218 రూపీస్, ఒరిజినల్ నూనె 2000 రూపాయలు. అది మనకి తక్కువ రేటు, చిన్న డబ్బా, ఇంకా అది మనకి ఇండియాలో దొరకదు. అంటే ఒలీవ నూనె ఇశ్రాయేలీలు ప్రతిదానికి ఒలీవ నూనె వాడుతారు. కూర వండడానికి కూడా ఒలీవ నూనె, ఏ బలహీనత అయినా ఒలీవ నూనె రాస్తే ఎంతో స్వస్థత. గాయాల దగ్గర కూడా ఒలీవ నూనె వేసేవారు. అంటే ఒలీవ నూనె ఎంత ఇశ్రాయేలీలు అంత బలంగా ఉండడానికి కారణం ఏంటంటే సీక్రెట్ ఏంటి తెలుసా, ఒలీవ నూనె అనమాట. అందుకే నా దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు ఉందని దావీదు అంటాడండి. అంటే భౌతికంగా కూడా బలమైంది, ఆత్మీయంగా కూడా అది దాన్ని పోలుస్తూ వచ్చాడు దేవుడు. ఈరోజు మనము భౌతికంగా కూడా బలంగా ఉండాలి, ఆత్మీయంగా కూడా బలంగా ఇప్పుడు ఉండాలంటే మనము ఈ పెద్దలు 7 పెద్దలు దేవుడు నియమిస్తే 5 కనబడట్లేదు, 2 మాత్రం దేవుడి కొరకు సంతోషంగా ఆనందించాడు దేవుడు. ఈరోజు మనల్ని కూడా లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కనుమరుగైపోతూ ఉన్న దినాలు ఇవి. కానీ దేవుడి కొరకు నిలబడదాం, దేవుడి కొరకు పోరాడదాం, దేవుడి కొరకు ముందుకు సాగిపోదాం. అట్టి నియమించిన దాని కొరకు మనము ప్రతిష్ఠితులై ముందుకు ఆత్మతోను సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ప్రభు మనల్ని అందరూ నడిపించి వర్ధలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.